జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఎవరైనా మిమ్మల్ని ఎవరండి మీరు అనంటే ఏమని పరిచయం చేసుకుంటాం? నేనండి అని ఇలా చూపిస్తూ దీనికి పెట్టినటువంటి పేరుతోటి మనల్ని మనం పరిచయం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇది దేహము, శరీరము, ఇది మనందరికీ తెలుసు. దేహము అంటే దిహ ఉపచయ్యే అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. అంటే చేర్చుకొనుట అని అర్థం. దేన్ని చేర్చుకుంటుందట? ఇది గాలిని, తర్వాత నీటిని, తర్వాత ఆహారాన్ని చేర్చుకొని వృద్ధి చెందడం ప్రారంభం చేస్తుంది. అయితే కొంత వయసు వచ్చిన తర్వాత ఈ వృద్ధి అనేది ఆగిపోతుంది. అప్పుడు అది శరీరము అని అంటారు. శరీరం అంటే సీరియతి, ఇది శరీరం అంటే క్షీణించిపోయేది, నశించిపోయేది అని అర్థం. మరి క్షీణించిపోయేది, నశించిపోయేది ఎందుకు ఏర్పడింది అనంటే ఒక సాధనంగా ఏర్పడింది. ఎవరికి సాధనం? ఎందుకు అనంటే ఆత్మకి సాధనంగా ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అనంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనము ప్రకృతితోటి మమేకమైపోయి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దాని అధీనంలో బ్రతుకుతూ ఉన్నాం. అంటే దేహానికి, ఈ ప్రకృతికి కూడా అధీనమై, పరాధీనమై బ్రతుకుతూ ఉన్నాం. ఈ బ్రతుకు నుంచి విముక్తిని పొందడం కోసము ఈ శరీరం అనేది ఏర్పడింది. ఏమిటి దీనికి అధీనంలో బ్రతకడం అనంటే మన అనుభవంలో ఉన్నటువంటిదే. ఇప్పుడు ఆకలి వేసిందనుకోండి, ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి అన్నం తినాలి. అలాగే నిద్ర వచ్చిందనుకోండి, వెళ్ళి పడుకోవాలి. బాగా దాహం వేసిందనుకోండి, నీళ్లు తాగేయాలి. ఇట్లా ఇది ఏది చెబితే అది చేస్తూ బ్రతుకుతూ ఉన్నాం. ఇలా పరాధీనంలో ఉన్నటువంటి బ్రతుకు నుంచి విముక్తిని పొందడం కోసము ఈ శరీరం అనేది ఏర్పడింది. ఆత్మ ఎప్పుడూ కూడా పరమాత్మ కంట్రోల్లో ఉంటుంది, ఆయన అధీనంలో ఉంటుంది. అప్పుడు దానికి ఇబ్బంది లేదు. ఈ పరాధీనం, మరి ఇది పరాధీనమే, అది పరాధీనమే కదా అంటే ఎప్పుడైనా సరే పరాధీనము ఇబ్బందికరం కాదు. ఎప్పుడు ఇబ్బందికరం కాదు? దాని యొక్క సహజ స్థితిని కోల్పోకుండా ఉంటే అది ఇబ్బందికరం కాదు. ఏమిటి ఆత్మ యొక్క సహజ స్థితి అనంటే ఆనందం. ఇది దొరకడం లేదు కాబట్టి ఆనందం ప్రతి ఒక్కళ్ళం కూడా కోరుకుంటూ ఉంటాం. కానీ ఇది దొరకడం లేదు కాబట్టే మనకి ఎన్నో రకాల ఇబ్బందులు, దుఃఖాలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క సహజ స్థితిని, సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటుందో అప్పుడు ఆ పరాధీనం అనేది శ్రేయస్కరం. పరమాత్మ అధీనంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆత్మ యొక్క సహజ లక్షణాన్ని కోల్పోకుండా, దుఃఖహేతువులు కాకుండా మనం జీవించగలుగుతాం, బ్రతకగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.